కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 35 అంశాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు, ఎంఎస్ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, బార్లలో అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ ద్వారా నీటి సరఫరాకు 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ వంటి అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ నా అన్వేష్ పెద్ద కాంట్రవర్సీలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. హిందూ దేవతలపై అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అన్వేష్ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అన్వేష్ కు ఉక్రెయిన్ మహిళ లీడియా లక్ష్మి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే అన్వేష్ ఎక్కడ ఉన్నా భారత్ కు తీసుకొచ్చి మోకాళ్లపై కూర్చోపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని, అన్వేష్ పతనం మొదలైందని ఆమె హెచ్చరించారు. Namaskaram. Jai Shri Ram. I am Lydia Lakshmi, a Sanatani from Ukraine. My full name is Thumapala Venkata Lydia Lakshmi. I am married to an Indian citizen, and as per the Indian law, I have the same right as any other Indian citizen to speak